హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాట్ షుడ్ బి ఆర్ సేఫ్ స్కోర్, మనం ఎంత స్కోర్ని టార్గెట్ మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళాలి అనేది ఈరోజు వీడియో యొక్క కాంటెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ మూమెంట్. ముందు మనం దీని గురించి ఆలోచించే కంటే ఫస్ట్ అసలు ప్రీవియస్ 3 ఇయర్స్గా ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం. మనమేం వేకెన్సీస్ ఇంక్లూడ్ చేసి మాట్లాడలేదు, ప్యూర్లీ ఆన్ బేసిస్ ఆఫ్ ద స్కోర్ మనం మాట్లాడదాం. సో 2022, 23 అండ్ 24 డేటా నేను తీశాను. సో రెస్పెక్టివ్ కేటగిరీస్ మనం అబ్జర్వ్ చేస్తే జనరల్ కేటగిరీకి ఏ విధంగా ఉంది. 2022లో మీరు అబ్జర్వ్ చేస్తే 49.75, 23లో 54.25 అండ్ 24లో 48.5. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ మీరు చూస్తే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 3 కేటగిరీస్కి కట్ ఆఫ్ అనేది సేమ్ ఉంది ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్. జనరల్కి ఎంత వస్తుందో ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి కూడా సేమ్ అదే కట్ ఆఫ్ వస్తుంది. 49.75 ఇన్ 22, 54.25 ఇన్ 23, 48.5 ఇన్ 2024. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి స్లైట్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. జనరల్ టు ఎస్సీ అబ్జర్వ్ చేస్తే 22లో ఒక 3 మార్క్స్ తక్కువ వచ్చింది, 22లో అది 3 మార్క్స్, 2023లో వచ్చేసి దాదాపుగా 5 మార్క్స్ దాకా ఉంది, 24లో పెద్ద వేరియేషన్ లేదు, 0.5 మార్క్స్ మాత్రమే ఉంది. అండ్ ఎస్టీ కేటగిరీ రెస్పెక్టివ్గా మీరు చూస్తే 22లో ఆల్మోస్ట్ 9 మార్క్స్, 23లో ఆల్మోస్ట్ 10 మార్క్స్, 24లో ఒక 7 మార్క్స్ వరకు మనకి వేరియేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ దిస్ పర్టికులర్ స్లైడ్ మనకి 2023లో మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది వెళ్ళింది అండ్ 24లో అనేది మనకి కంపారిటివ్లీ లాస్ట్ 3 ఇయర్స్లో మినిమం కట్ ఆఫ్ వెళ్ళింది ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ. సో ఈ డేటా నుంచి మనం ఏది ఇన్పుట్గా తీసుకోవచ్చు అంటే వాట్ షుడ్ బి అవర్ టార్గెట్ ఫర్ 2025 అండ్ 26, ఇది ఇంపార్టెంట్. అది కానీ మనం చూస్తే మీరు ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, మీరు ఇప్పుడు మార్క్స్ రాయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు, లేదా అబౌట్ యువర్ గోనా స్టార్ట్ ఇన్ జూలై అనుకుంటే మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఇనిషియల్గా 55 మార్క్స్. 55 మార్క్స్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన టార్గెట్ అవుట్ ఆఫ్ 100. ఇది మీరు ఎలా బైఫర్కేషన్ చేసుకుంటారు అనేది మీ ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో దాని అకార్డింగ్గా చేసుకోండి. మీకు రీజనింగ్లో ఎక్కువ స్కోర్ వస్తుంటే రీజనింగ్లో ఎక్కువ వెయిటేజ్ మీరు ఇచ్చుకోండి, లేదా మ్యాథ్స్లో మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ వాట్ షుడ్ బి యువర్ అల్టిమేట్ ఓవరాల్ టార్గెట్ అంటే 55 అవుట్ ఆఫ్ 100 షుడ్ బి యువర్ టార్గెట్. ఇది సరిపోతుందంటే సరిపోతుంది. ఎందుకు అంటే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. సో దిస్ ఈజ్ యువర్ బిగినింగ్ టార్గెట్. దీన్ని మీరు ఎక్కడ దాకా తీసుకువెళ్ళాలి, ఎంతవరకు మీరు టార్గెట్ పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు 55 అచీవ్ అయిపోతే సరిపోతుందంటే 55 ఈజ్ ద మినిమం. కానీ ఎంతవరకు ఉంటే మీరు సేఫ్లో ఉంటారు అంటే దిస్ షుడ్ గో అప్ టు 60 మార్క్స్. ఇది మీ యొక్క అల్టిమేట్ గోల్ ఫర్ ప్రిలిమ్స్. 55 మీ మినిమం టార్గెట్గా ముందు బిగిన్ చేయండి. మేబీ స్టార్టింగ్లో మీకు 40 రావచ్చు, 35 రావచ్చు, 45 రావచ్చు. డిసహార్టెండ్ అవ్వకండి, పెద్ద టార్గెట్ పెట్టుకోవద్దు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 70, 80 అనే పెద్ద టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ చాలా దూరంగా మనకు కనిపించి మనం చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. అలా కాకుండా రియలిస్టిక్గా మనం ప్రీవియస్ డేటాను అబ్జర్వ్ చేసుకొని అది మైండ్లో పెట్టుకొని 55 అనేది మనకు మ్యాక్సిమం వెళ్ళింది లాస్ట్ 3 ఇయర్స్లో. 55 కూడా కాదు, 54 పాయింట్ సంథింగ్. సో 55 పెట్టుకుందాం రౌండ్ ఫిగర్. దిస్ షుడ్ బీ మై ఫస్ట్ టార్గెట్. 55 అచీవ్ అయ్యే వరకు నేను ఫోకస్డ్గా మార్క్స్ రాస్తూ అనాలిసిస్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. సో 55 అచీవ్ అయ్యింది. ఇప్పుడు 55 నుంచి ఎంతవరకు నేను తీసుకెళ్తే ఐ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అంటే 60 మార్క్స్. 65 ఎంత వచ్చినా కానీ ఇట్స్ అగైన్ గుడ్ ఫర్ యూ, మీకు మంచి కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఉందని చెప్పి. కానీ అక్కడి నుంచి ఎంత వచ్చినా కానీ మీరు క్వాలిఫై అయితే క్వాలిఫైడ్ అంతే. 55 వచ్చి మనకు కట్ ఆఫ్ వస్తే మీకు 55 వచ్చినా, 60 వచ్చినా, 70 వచ్చినా కట్ ఆఫ్ 55 కాబట్టి మీరు క్వాలిఫై అయిపోతారు. సో అప్ టు 60 వరకు పెట్టుకోండి. 55 to 60 షుడ్ బి యువర్ సేఫ్ రేంజ్. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే మీకేం అనిపిస్తుంది అంటే యాజ్ అన్ ఇండివిజువల్, ఓకే అవుట్ ఆఫ్ 100 నేను 60% మార్క్స్ గెయిన్ చేస్తే ఐ విల్ బీ గోయింగ్ ఇన్ టు మెయిన్స్ అన్నప్పుడు మీకు సైకలాజికల్గా ఒక బెనిఫిట్ వస్తుంది. అదే 70, 80, 85 అనుకుంటే మీరు సైకలాజికల్గా చాలా డౌన్ అవుతారు. సో మీ ఇనిషియల్ టార్గెట్ 55 పెట్టుకోండి. 55 ఎప్పుడైతే అచీవ్ అవుతుందో మీరు నెక్స్ట్ టార్గెట్గా 60 మార్క్స్కి ప్లాన్ చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. దిస్ షుడ్ బి యువర్ సేఫ్ జోన్ ఫర్ IBPS PO Prelims 25-26.
ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీ కో ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. విల్ మీట్ అన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. బాయ్.